మరి ఏమని చెప్పి తీసుకొచ్చారు మిమ్మల్ని? ఫంక్షన్ హాల్లో పని అని చెప్పిరా? ఎవరు తీసుకొచ్చారు? ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? ఏడికెళ్ళి వచ్చారు? ఏడికెళ్ళి వచ్చారు చెప్పమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఏడుంటారు మీరు? ఏడ మరి పట్టుకోళ్ళ భోజగుట్టకి వెళ్ళి వచ్చినారు. ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారమ్మా? మీరు అడ్డ వెనుక వెళ్ళి వచ్చిరా? ఇళ్ళ కాడికి వెళ్ళా? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? ఏం పేరు? ఎంత ఇస్తాను తీసుకొచ్చారు? బతికేటోళ్ళం సార్. నాకు తెలియదు, మీకు దండం పెట్టుకోం మాకు ఏమన్నా. అంతా తిరుగుతున్నారండి, వాళ్ళు తిరుగుతున్నారని వెంటబడుతున్నారు. ఎవరు ముస్లిమ్స్ వాళ్ళు వచ్చారు, బండి తలగబెట్టుకోరు సార్. వాళ్ళు మనకెందుకు ఇబ్బంది? ఎందుకంటే మనకు గోడ ఉండి అక్కడ ఇబ్బంది. దాదా ఆఫీస్కి లోపల తీసుకుంటారు డబ్బున. ఏ పెద్ద ఎత్తున అవుతుంది. బండ్లు గిల్లు తాగలబెట్టారు, బండ్లు గిల్లు తాగలబెట్టుకుర్రు, బండ్లు కూడా. లేదు లేదు అక్కడ రాళ్ళవి కూడా మీడియా 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 వాళ్ళం అమ్మ వాళ్ళే తీసుకున్నారు. ఏంది ఇంత పెద్ద రక్షణ చేస్తారు? రాత్రి 3 గంటలు 4 గంటలు వచ్చి కష్టపడుతున్నారు వీళ్ళు. అసలు పోలీసు వాళ్ళు ఎందుకు ఇట్లా సపోర్ట్ చేస్తలేరేమో? వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తలేరు, వాళ్ళకేమన్నా ఇస్తారేమో. వాళ్ళు ఎన్నడో అమ్మిన ఫ్లాట్లు ఇప్పుడు వాళ్ళ ఉన్నాయంట. ఇప్పుడు అందరు దీని ఆడవాళ్ళని తాగితే
మిత్రులందరికీ నమస్కారం. ఈ 240 సర్వే నెంబర్ల 85లో లేఅవుట్లు అయినాయి. 85లో లేఅవుట్లు అయితే మేము ఈసీ కానీ ఇది కానీ మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్నీ సెర్చ్ చేసే తీసుకున్నాం. మాకు ఏం తెలియదు. ఇవాళ ఎక్కడికించో ఒక రౌడీ ముక్కలు వచ్చి రాత్రిపూట మందు దాక్కుంటా ఆడవాళ్ళ భయపట్టించుకుంటా బీభత్సంగా చేస్తున్నారు. ఇలా పొద్దున్నే వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే ఆడవాళ్ళు భయపడి ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలోకి పోతే లాస్ట్కి ఆ జేసీపీలు వస్తే అన్నిటిని ఎలగొట్టిరు. ఇది మాత్రం అన్యాయం సార్. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? పాకిస్తాన్ కూడా నయం మనకంటే. మా 60 ఎకరాలకు మేము పాకిస్తాన్లో ఉన్నామని భయంతో బతుకుతున్నాం. ఇది ఖచ్చితంగా ఇది సీఎం దృష్టికి పోవాలి, రెవెన్యూ మినిస్టర్ దృష్టికి పోవాలి. దీన్ని అందరు రిజిస్టర్ చేయాలి. మాకు ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి. అందరు రావాలి. దీని సంగతి ఏందో చూడాలి. 84లో ప్లాట్లు కొనుక్కొని ఇండ్లు కట్టుకున్నాము. ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉంటుంటే అందరం దగ్గర 300 మంది దాకా ఇప్పుడు ఇండ్లు అయినాయి. ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి. అందరు ఈ సంవత్సరం ఇండ్లు కట్టుకొని ఒకరొకరు మున్సిపాలిటీ పర్మిషన్లు తెచ్చుకొని ఇండ్లు కట్టుకుందాం అనే వరకు, ఇక్కడ భూములు రేట్లు పెరిగే వరకు గుండాలకు ఇక్కడ కన్నుబడి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటా రోజుకు 100-200 మందిని తీసుకొచ్చి ఇవాళ దగ్గర 1000 మందిని తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఆడోళ్ళను ఎవరిని ఇంట్లో ఉండనిస్తలేరు. చాలా బాధపడుతున్నాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. ఇప్పుడు 241, 242 మొత్తం 61 ఎకరాల 17 గుంటలు దాదాపుగా 85 లోపల లేఅవుట్ చేసింది. ఇది శివాజీనగర్ ఫేజ్ 2 అని ఒక హరికిషన్ రెడ్డి 5 ఎకరాలు, శ్రీధర్ రెడ్డి రమేష్ రెడ్డి 10 ఎకరాలు 7 గుంటలు, శ్రీశైలం పోచే 5 ఎకరాలు, ఈ పక్క ఇది 240 అన్నపూర్ణ ఇన్నయ్య కాలనీ ఆ పక్క మొత్తం కలిపితే 60 ఎకరాలు. ఇది 85కి వెళ్ళి ఇది జీపీఏ చేసిండ్రు. ఆ రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, హరికిషన్ రెడ్డికి ఇవన్నీ కూడా కొన్నారు. మేము కూడా ఈ మధ్యన రీసెంట్గా 23లో ఒక ప్లాట్ కొన్నాం. లాయర్కి చూపించడం, లాయర్ క్లియర్ అన్నారు. మరి ఎల్ఆర్ఎస్ ఉంది, బ్యాంకు లోన్ ఉంది, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చిండ్రు, మరి అన్ని ఇచ్చిండ్రు. మేము 40 ఏళ్ళు అయిపోయింది. 40 ఏళ్ళ తర్వాత అకస్మాత్తుగా ఈ మధ్యన నేను వాకింగ్లా చూసిన 200 మంది దాదాపుగా మొత్తము రౌడీలు గుండాలు వచ్చి ఈ భూమిని ఆక్యుపై చేస్తున్నారు. మరి ఇప్పుడు మిత్రులంతా కూడా ప్రెస్ మిత్రులంతా కూడా గమనించాల్సింది, పేదోళ్ళు ఎక్కువ ఉన్నారు. చాలా మంది కూలి పని తక్కువ ధరలు ఉన్నప్పుడు కష్టపడి పేదరికంలో ఒక ఆమె అయితే ఏడుస్తుంది. కూలి పని చేసి బట్టలు ఉతికి ఇళ్లలో పనిచేసి మరి కొనుక్కున్నది బిడ్డకి ఇవ్వాలని ఆలోచన. చూడండి, చాలా ఎవరు కొన్నా ప్రతి ఒక్కరు మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళే ఉన్నారు. ఇలా పేదోళ్ళే ఎక్కువ ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేయండి. మా వైపు ధర్మం ఉంది. మరి అకస్మాత్తుగా వచ్చిన గుడ్డారు ఎవరో మా పొలం మీదంతా కాల్ చేయాలి, వెళ్ళిపోవాలి. మరి ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు కట్టడం భయపెట్టిండ్రు, భయభ్రాంతులకు గురైండ్రు. విపరీతమైనటువంటి దారి. మరి వాళ్ళు వస్తే వాళ్ళు చూస్తేనే భయం అవుతుంది మనకు ఒక రకంగా. మీరు చూడండి, ఫస్ట్ రోజు ఎట్లా ఇచ్చినాడు. మరి పాత బస్తీకి చెందినటువంటి అందరూ వచ్చారు, పెద్ద పెద్ద మనుషులు, దీర్ఘకాయలు వచ్చారు. వాళ్ళని చూసి యువతలో భయపడి ప్రాణభయంతో చనిపోయే పరిస్థితి కూడా ఉంది. మరి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. మరి కాబట్టి మా భూములు మామూలు గౌరవ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా, మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మరి పేదల పక్షాన మేమంతా కూడా కలిసికట్టుగా పోరాడుతున్నాము. మా యొక్క న్యాయమైన కోరికకు, డిమాండ్కు ప్రభుత్వం స్పందించి ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి కూడా మా కాన్స్టిట్యున్సీ, మాది కలవకుర్తి. మరి దయచేసి మరి మీడియా మీరంతా కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా మరి ఈ విషయాన్ని, ఈ పేదల యొక్క ఆర్తనాదాలను మరి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు మరి అందించేటట్టు ఏర్పాటు చేసి మాకు తగు న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.